శ్రీ విలింబినామ సంవత్సర మీనారాశి ఫలాలు. ఈ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్య పూజ్యము 3, అవమానం 1. ఈ రాశి వారి శుభప్రదమైన రంగులు పసుపు, నలుపు, నీలము, ఎరుపు. అదృష్ట రత్నము కనకపుష్య రాగము. అదృష్ట సంఖ్య 3. ఈ రాశి వారికి ప్రారంభం లగాయిత్తు, తలచిన కార్యక్రమాలు ఆటంకములు, ధన ఒత్తిడి, వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవట, వ్యాపారంలో కలిసి రాకపోవట, ప్రాణమిత్రుల వైషమ్యాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించుట, మనశ్శాంతి లేకపోవట జరుగును. అక్టోబర్ నుండి పరిస్థితులు చక్కబడును, మంచికి మార్పులు వచ్చును. స్త్రీ పురుషులకు వివాహాది శుభకార్యములు నెరవేరుట, విదేశీ ప్రయాణములు, అనుకున్న పనులు నెరవేరుట, సర్వతా విజయము చేకూరును. ధనాదాయము బాగుండును. విద్యార్థులు 2వ ఛాన్స్లో ఉత్తీర్ణులవుదురు. అక్టోబర్ నుండి బాగుండును. ఉన్నత విద్యాభివృద్ధి, రీసెర్చ్ నిమిత్తం విదేశములకు వెళ్ళుట జరుగును. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన మాటలు పడుట, ఇష్టము లేని ప్రదేశంలో వెళ్ళవలసి వచ్చుట జరుగును. మానసిక ఒత్తిడి ఎక్కువగును. నూతన ఉద్యోగములు ఆలస్యంగా వచ్చును. వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా 2వ పంట దాళ్వాలో ఆదాయము బాగా వచ్చును. మొదట నష్టం కలిగిన అనంతరం విశేష లబ్ధి చేకూరును. వ్యాపారస్తులు సరుకులు నిల్వ చేయుట, జాయింట్దారులకు నమ్మట వలన నష్టపోవట జరుగును. భారీగా వ్యాపారం చేయవద్దు. రాజకీయ నాయకులు ప్రారంభంలో ప్రజా సమస్యలు తీర్చిదిద్దుటలో ఆలస్యమగును. ప్రభుత్వ పథకములు అమలు చేయుటలో ఆలస్యమైనను కార్యాచరణ పెట్టుట జరుగును. క్రమేణా గౌరవ మర్యాదలు కలుగును. కాంట్రాక్ట్ పనివారి వలన ఇబ్బందులు సమస్యలు ఎదురైన క్రియకు ఆలస్యంగా పనులు పూర్తి చేయుట, బిల్లులు వసూలు చేసుకున్నట్టుకు జరుగును. పెద్ద కాంట్రాక్టులు సంపాదించుట, విశేష ధనాదాయం పొందుట జరుగును. ఈ రాశి స్త్రీలకు తలించిన పనులు ఆలస్యంగా నెరవేరడం, ప్రారంభం చికాకులు ఉండును. దంపతుల మధ్య భేదాభిప్రాయములు, బంధుమిత్రులు విరోధములు, తరచూ ప్రయాణములు, శుభకార్యములకు ఆటంకములు, ధన వ్యయము అగును. కానీ అక్టోబర్ నుండి పరిస్థితులు అన్నీ చక్కబడును. వివాహాది శుభకార్యములు జరుగును. కోరికలు ఫలించును. స్థితిగతులు మెరుగుపడును. పూర్వభద్ర నక్షత్రము 4వ పాదం వారికి ఏప్రిల్, మే, జూన్, సెప్టెంబర్ మరియు అక్టోబర్, 2019 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధములా బాగుండును. వీరు జాతి కనక పుష్పరాగమును కుడి చేతి చూపుడు వేలుకి బంగారము ఉంగరములో ధరించవలను. గృహశాంతికి గురువారం రోజున 1 కేజీ శనగలు దానం ఇవ్వవలను. ఉత్తర భాద్ర నక్షత్రం వారికి మే, జూన్, అక్టోబర్, 2019 ఫిబ్రవరి నెలలు అన్ని విధములా బాగుండును. వీరు జాతి నీలం రాయి ఉంగరమును వెండితో చేయించి మధ్యవేలునకు ధరించవలను. గృహశాంతికి శనివారం నువ్వులు కొద్దిగా దానం ఇవ్వవలను. రేవతి నక్షత్రం వారికి మే, జూన్, అక్టోబర్, నవంబర్, 2019 ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధములా బాగుండును. వీరు జాతి ఆకుపచ్చ మరకతము కుడి చేతి చిటికెన వేలునకు ఉంగరము ధరించవలను. గృహశాంతికి బుధవారం రోజున 1 కేజీ పెసలు దానం ఇవ్వవలను. ఈ రాశివారి అష్టమ గురుదోష పరిహారమునకు జపము, గురువారం శనగలు దానం ఇవ్వవలను. నానబెట్టిన శనగలు ఆవునకు ఆహారముగా పెట్టుట. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శించవలను. రాహుకేతు దోష పరిహారముకు అష్టాదశ పీఠములు, ప్రసిద్ధి పొందిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రములు దర్శించవలను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.